أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఈ ప్రపంచానికి వచ్చిన ప్రతి మానవుడు కొంతకాలము గడిపి ఈ ప్రపంచమును వదిలిపెట్టవలసి వస్తుంది. ఇది అల్లాహ్తాలా చట్టము. కానీ ఎవరైతే మంచి గుర్తులను, పుణ్య గుర్తులను వదిలి వెళ్ళుతారో, ప్రజలకు ప్రయోజనము కలిగిస్తారో వారు అదృష్టవంతులు. వారు ధర్మమునకు, ప్రాపంచికముపై ప్రాధాన్యతనిచ్చు ఉదాహరణ చూపుతారు. అల్లాహ్ అతని ప్రవక్త ఆదేశములను పాటించుటకు కృషి చేస్తారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయత్ హక్కును చెల్లించుటకు ప్రయత్నిస్తారు. అహ్మదియా ఖిలాఫత్కు నిజమైన విశ్వసనీయులుగా ఉంటారు. ప్రజల హక్కులను చెల్లించుటకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారు. అల్లాహ్తాలా ప్రీతిని పొందుటకు అనుక్షణం కృషి చేస్తారు. వారి కొరకు ప్రతి ఒక్కరూ ప్రశంసనీయమైన మాటలు మాట్లాడుతారు. ఇలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారము స్వర్గము వారికి తప్పక లభిస్తుంది. ఇప్పుడు నేను ఇటువంటి ఒక వ్యక్తిత్వము గురించి ప్రస్తావించదలచినాను. వారు తమ జీవితమును అల్లాహ్ ప్రీతి ప్రకారము నడుపుటకు ప్రయత్నించిరి. ఈ ప్రస్తావన గౌరవనీయురాలైన అమతుల్ ఖుద్దూస్ గారిది. ఆమె హజరత్ డాక్టర్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారి కుమార్తె కాగా హజరత్ మిర్జా వసీం అహ్మద్ కీర్తిశేషవులు గారి సతీమణి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు కోడలు. గత కొద్ది రోజుల క్రితం వీరు కాదియాన్లోనే ఉండేవారు. కాని రబువాకు తమ కుమార్తెల వద్దకు వచ్చి ఉంటిరి. కొంత కాలము క్రితం రబువాలో వీరు 96 సంవత్సరముల వయసులో దైవికముగా మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్తాలా కృపానుసారము 100కు 9% వీరు వసియత్ చేసి ఉండిరి. వీరి జీవితములోని కొన్ని విషయములను ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. 1951 వార్షిక సభ ఆరంభము సందర్భమున హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ హజరత్ మిర్జా వసీం అహ్మద్ గారి వివాహము వీరితో చదివించిరి. హుజూర్ ఇట్లనిరి, కొన్ని పరిస్థితుల వలన ఈ ఆరంభోత్సవ సభలో నేను 2 నికాహలను ప్రకటించదలచితిని. వాటిలో ఒకటి హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ కుమార్తె. ఇట్లనిరి, 2 నికాహలను మాత్రమే చదివిస్తున్నాను. ఎందుకంటే ముందుగానే నేను ప్రకటించి ఉంటే అనేక నికాహల వినతి పత్రములు వచ్చి ఉండేవి. అలాంటప్పుడు సభ వాతావరణము మారిపోయేది. మొత్తం ఉపన్యాస సమయము దీనికే కేటాయించవలసి వచ్చేది. ఎందుకనగా ఎక్కువ సంఖ్య అయినచో సమయము ఎక్కువ కేటాయించవలసి వస్తుందని వారు 2 నికాలను మాత్రమే చదివించిరి. వారి తరపున
వకీల్గా వారి చిన్నాన వరుస సోదరుడు సయ్యద్ దావూద్ అహ్మద్ గారు నియమించబడిరి. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ ఈ నికాను చదివించిరి. అందులో ఇట్లనిరి: సాధారణంగా నేను నా కుమార్తెల నికాను జీవిత సమర్పితులతోనే చదివిస్తాను. పీర్ మొయినుద్దీన్ గారితో అమతున్ నసీర్ గారి నికా జరిగినది. వారి వివాహము అయినప్పుడు హజరత్ డాక్టర్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ సాబ్ రజల్లాహు తాలా అన్హు సతీమణి విన్నపము వలన హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ ఈ అమ్మాయి వీడ్కోలు సందర్భమున అమ్మాయి తరపున పాల్గొనిరి, తమ కుమారుని తరపున కాకుండా. వారు ఈ యొక్క పెళ్లి బృందములో అమ్మాయి తరపున పాల్గొన్నారు. అల్లాహతాలా వారికి అనగా ఆమెకు మృతురాలికి 3 కుమార్తెలు 1 కుమారుణ్ణి ప్రసాదించెను. ఒక కుమార్తె అమతుల్ అలీం గారు సదర్ లజనా పాకిస్తాన్గా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. మన్సూర్ అహ్మద్ ఖాన్ గారు వకీల్ ఆలా తెహ్రీకే జదీద్ గారి సతీమణి ఈమె. ఇంకా 2 కుమార్తెలలో 1 కుమార్తె కెప్టెన్ మాజిద్ గారి సతీమణి అమ్తుల్ కరీం గారు, అలాగే అమ్తుర్ రౌఫ్ గారు డాక్టర్ ఇబ్రాహీం మునీబ్ గారి భార్య. అమతుల్ కరీం మాజిద్ ఖాన్ గారి భార్య మిర్జా కలీం అహ్మద్ వారి కుమారులు అమెరికాలో ఉంటున్నారు. హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఒక సందర్భమున వారికి ఇట్లనిరి: మిర్జా వసీం అహ్మద్ గారు వివాహము కొరకు అక్కడికి వచ్చి ఉండిరి. వివాహము జరిగిన తర్వాత కొన్ని రోజులకే వారు తమ సతీమణిని తమ వెంట తీసుకొని వెళ్ళుటకు ప్రభుత్వ కాగితములను సిద్ధము చేసుకుంటుండిరి. పాకిస్తాన్ భారతదేశ సందర్భములలో సంప్రదింపులలో అప్పుడప్పుడు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజులలో కూడా అటువంటి ఉద్రిక్త పరిస్థితే ఏర్పడెను. హజరత్ ముస్లిమౌద్ వారితో ఇట్లనిరి: భార్య కాగితములు సిద్ధమవుతానికి అవుతూనే ఉంటాయి. ఆ పనిని విడిచిపెట్టు, వెంటనే కాదియాన్ వెళ్ళిపో. ఎందుకనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వంశములోని ఎవరైనా ఒకరు అక్కడ తప్పక ఉండవలసిందే. కావున వెంటనే నువ్వు సీట్ బుక్ చేసుకొని విమానము ద్వారా వెళ్ళిపో. సీట్ లభించనిచో ప్రత్యేక చార్టర్ విమానం తయారు చేసుకుని వెళ్ళిపోవలసి వచ్చినా తప్పక వెళ్ళవలెను. ఎందుకనగా నువ్వు అక్కడ లేనిచో, నువ్వు నీ ఉదాహరణ ఆదర్శము చూపనిచో, త్యాగము ఇవ్వనిచో ప్రజలు ఎలా త్యాగము ఇవ్వగలరు? ఈ త్యాగము మిర్జా వసీం అహ్మద్ గారిది అయినప్పటికీ సాహెబ్జాదీ అమ్తుల్ ఖుద్దూస్ గారిది కూడా ఈ త్యాగము అనిపించును. ఎందుకనగా కాగితములు ఎప్పుడు సిద్ధమవుతాయో, ఎప్పుడు పరిస్థితులు మంచిగుంటాయో తెలియదు, ఎప్పుడు పరిస్థితులు మారిపోతాయో తెలియదు. కానీ వర్తమాన ఖలీఫా ఆదేశానుసారము ఎంతో సంతోషముతో తమ భర్తను వారు పంపించి ప్రాపంచమునకు కాక ధర్మమునకు ప్రాధాన్యతనిచ్చిరి. డాక్టర్ హష్మతుల్లా గారు వీరు మియా వసీం అహ్మద్ గారిని పంపించుటకు వచ్చి ఉండిరి. ఇట్లు తెలిపిరి: హజరత్ ముస్లిమౌద్ లాహోర్ ఎయిర్పోర్టుకు వచ్చి ఉండిరి. డాక్టర్ హష్మతుల్లా గారు ఇట్లంటున్నారు: ఆ విమానము కనిపించినంత వరకు హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఎయిర్పోర్టులోనే నిలబడి వరుసగా ఆ విమానమును చూస్తూ దువాలు చేస్తుండిరి. వారి కాగితములు పూర్తి అయిన తర్వాత, అనగా ఈ అమతుల్ ఖుద్దూస్ గారి కాగితములు పూర్తి అయిన తర్వాత 1 సంవత్సరము తర్వాత కాదియాన్కు వీరు వెళ్ళిపోయిరి. హజరత్ ముస్లిమౌద్ ప్రత్యేకంగా నన్ను ఇట్లు ఆదేశించారని అమతుల్ ఖుద్దూస్ గారు తెలిపిరి: నువ్వు ఉమ్మె నాసిర్ గృహంలోనే ఉండుము. ఎందుకనగా అక్కడ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎక్కువగా నడిచినారు. వారి యొక్క వరండాలో హుజూర్ దర్స్ కూడా ఇచ్చారు. సాహెబ్జాదీ అమ్తుల్ ఖుద్దూస్ గారు కాదియాన్కు వచ్చిన తర్వాత జమాత్ మహిళలను సమకూర్చి వారందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చిరి. వారితో సానుభూతిగా వ్యవహరించేవారు. ఈ దర్వేష్ల భార్యల పిల్లలను వారు ఎంతో కలిసిమెలిసి ఉంటూ ధైర్యము సమకూర్చిరి. నాకు అనేక ఉత్తరములు వచ్చినవి ఈ విషయం గురించి.
అనగా అక్కడి దర్వేషుల భార్యలు, కుమార్తెల ఉత్తరములు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే లండన్ చేరుకున్న తర్వాత మొట్టమొదటి ఖుత్బా అనగా 4 మే 1984లో ప్రపంచములోని అహ్మదీయులను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పదములలో మన్ అన్సారీ ఇలల్లా అని పిలిచిరి. ఇస్లాం ప్రచారం కొరకు ఒక విశాల ప్రణాళిక ప్రకటించిరి. ఇట్లు కూడా వారు ప్రకటించిరి. ఈ యొక్క ఉద్దేశములను పూర్తి చేయుటకు ఒక పెద్ద కాంప్లెక్స్ అవసరమున్నది. 2 కొత్త కేంద్రములను ఐరోపా కొరకు నిర్మించు ప్రణాళిక ఉన్నది. ఒకటి ఇంగ్లిస్తాన్లో, మరొకటి జర్మనీలో. ఇందుకొరకు అల్లాహతాలా తన కరుణతో డబ్బులను సమకూర్చును. వారు ప్రజలకు పిలుపునిచ్చిరి, ఇందులో మీరు పాల్గొనండి. కావున కాదియాన్ లజ్నా ఒకసారి ఈ యొక్క పిలుపును స్వీకరించి సాబ్జాదీ అమ్తుల్ ఖుద్దూస్ గారు సదర్ లజ్నా భారత్గా ఉండిరి. తమ నివేదికలో వారిట్లు వ్రాసిరి: అల్లాహతాలా కృపానుసారము లజ్నా ఇమావుల్లా భారత్ హుజూరుగాలి పిలుపును స్వీకరిస్తూ ఈ యొక్క పిలుపులో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆభరణములు, డబ్బులు ఏది ఉన్నా దానిని అందించారు. స్వయంగా ఆమె కూడా తమ హారమును అందించిరి. లజ్నా భారత్ తరపున మొదట కాదియాన్ లజ్నా వాగ్దానములు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబేకు పంపబడెను. అప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే 10 ఆగస్టు 1984 ఖుత్బాలో కాదియాన్ లజ్నా గురించి ప్రస్తావిస్తూ ఇట్లనిరి: కాదియాన్ లజ్నాలు ప్రత్యేకంగా నాకు ఒక నివేదిక పంపారు. నేను దానిని ఎదురు చూస్తుంటిని. ఎందుకనగా తెహ్రీక జదీద్ త్యాగములు ప్రారంభమైనప్పుడు కాదియాన్ మహిళలు అసాధారణ రీతిలో వారు త్యాగము చేయుటకు అనుగ్రహము పొందిరి. ఇప్పుడు కూడా అక్కడ మహిళలు తక్కువ ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా వారి గురించి నాకు నివేదిక రావాలని నేను ఎదురు చూస్తూ ఉంటిని. కావున వారు త్యాగ మైదానంలో ముందుకు రావాలని, ఇంతకు ముందు కాదియాన్ నామము ఎంత గొప్పగా ఉండెనో అలాగే ఇప్పుడు కూడా వారు ఉన్నత స్థాయికి చేరవలనని నేను ఆశిస్తుంటిని. కావున అల్హమ్దులిల్లా దాని ప్రకారమే నివేదిక అందినది. సదర్ లజ్నా ఇమావుల్లా భారత్ ఇట్లు సమాచారం అందించారు: కాదియాన్ లజ్నా మరియు నాసిరాత్ వాగ్దానముల ప్రకారము ఈ క్రొత్త కేంద్రముల కొరకు హుజూర్ సేవలో 16 జూలైకు వారు ఉత్తరము పంపిరి. వారిట్లు రాసిరి: హుజూర్ ఖుత్బాలలో ప్రస్తావించినందున ఇక్కడి మహిళల్లో ఒక ఉత్సాహము కలిగినది. కేవలం అల్లాహతాలా కృపానుసారము వారి వద్ద ఉన్నదంతయు వారు అందించారు. కాని ఇంకా ఇవ్వాలనే కోరిక వాళ్ళలో ఉన్నది. ఇది ఎంతో గొప్ప త్యాగము. అల్లాహతాలా పనుల కొరకు వారు ఇంకా సమర్పించాలని ఆశిస్తున్నారు. ఈ ఉత్తరము సాహెబ్జాదీ అమ్తుల్ ఖుద్దూస్ గారు ఖలీఫతుల్ మసీహ్ రాబేకు వ్రాసిరి. 1991లో హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే భారతదేశమునకు వచ్చినప్పుడు కాదియాన్ కూడా వెళ్ళినారు. వారిట్లనిరి: అల్లాహతాలా కృపానుసారము భారత్లోని మహిళల గురించి నేను చెప్పలేను, కాని కాదియాన్ లజ్నా గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. వారు ధన త్యాగంలో సాటిలేని విధంగా ఆదర్శవంతులుగా నిలిచినారు. కాదియాన్ జమాత్ చాలా పేద జమాత్ అయినను నేను ఎల్లప్పుడూ చూసినాను. ఏ పిలుపు ఇచ్చినను అక్కడి మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆసక్తితో అందులో పాల్గొంటారు. నాకు ఒక్కోసారి ఇలా ఆలోచన కలుగుతుంది: మీకు ఇంకా ఎక్కువ స్తోమత లేదు, ఇక మీరు త్యాగం చేయకండని చెప్పాలని అనుకుంటాను. కానీ నేను ఆనందముతో వారి గురించి కలత చెందుతూ ఉంటాను. వీరు ఎవరి కొరకైతే త్యాగాలు చేస్తున్నారో అతనికే తెలుసు. అతడే వారికి ఇంకా ఎక్కువ ప్రసాదిస్తాడని నేను మరల భావిస్తుంటాను. అల్లాహతాలా తన కృపానుసారము వారికి భవిష్యత్తులో ధర్మము మరియు ప్రాపంచికములో ధనముతో వారిని నింపుగాక. ఒక సందర్భమున వారిట్లు రాసిరి: కొత్త కేంద్రముల కొరకు పిలుపు ఇచ్చినప్పుడు అహ్మదీ అమ్మాయిలు చిన్న చిన్న డబ్బాలను తయారు చేసుకొని అందులో వారు
పైసలు వేసి ఆ యొక్క పైసలను మిగిల్చుకొని ధర్మము కొరకు వారు అందించారు. మరలా ఇట్లనిరి, మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, అతడు ఎంతో ఉపకారి, గొప్ప వైభవోపేతుడు. కొన్నిసార్లు ఉత్సాహము, ప్రేమ వలన కోట్లు అల్లాహకు సమర్పించినను అతడు స్వీకరించడు, అతడు రద్దు చేస్తాడు, వాటికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వడు. కాని ఒక వినమ్రులు, పేదలు ఆప్యాయత అనురాగంతో తమ వద్ద ఉన్నదంతయు అందించినప్పుడు అల్లాహతాలా అంతకు మించి ప్రేమానురాగంతో దానిని స్వీకరిస్తాడు. ఏ విధంగానైతే మీరు తమ ప్రేమానురాగాల ప్రకారము తమ ప్రియులకు కానుకలు ఇస్తుంటారో, వాటిని ముద్దాడుతారో, ఇలాగే అల్లాహ్ కూడా ముద్దాడే పద్ధతి ఒకటి ఉన్నది. నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ఈ విధంగా అల్లాహతాలా ఈ కొద్ది పైసలను తప్పక ముద్దాడినాడు కావచ్చును. వారు అక్కడి లజ్నా గురించి వారు ఈ యొక్క ఉపన్యాసము చేసి ఉండిరి. అందులోని ఒక పంక్తిని నేను ఇప్పుడు ప్రవేశపెట్టాను. హజరత్ ముస్లిమౌద్ ఆమెను కాద్యాన్ పంపించినప్పుడు ఇట్లు ఉపదేశించిరి: లజ్నా జమాతులను సమకూర్చి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సేవలందించండి. కావున ఆమె మొదటగా కాద్యాన్ జనరల్ సెక్రటరీగా నియమితులైరి. తర్వాత 1955లో స్థానిక సదర్ లజ్నాగా నియమితులైరి. ఆ తర్వాత సదర్ లజ్నా భారత్గా ఎన్నికైరి. 1959లో లజ్నా మకామీ అధ్యక్షత కొరకు మరొకరు ఎన్నుకోబడిరి. వారు సదర్ లజ్నా భారత్గా తమ సేవలను ప్రారంభించిరి. అల్లాహ్ తాలా కృపానుసారము 1999 వరకు వారు ఈ సేవలు అందించారు. ఆ తర్వాత గౌరవ సభ్యురాలుగా ఉన్నారు. తమ సేవా కాలంలో భారత్లోని మజ్లిసులను వారు పర్యటించి తీర్చిదిద్దినారు. వారి ఈ సేవా కాలము 46 సంవత్సరాలు అవుతుంది. లజ్నా యొక్క పనులను చక్కదిద్దుటకు ఆరంభములో చాలా కష్టములు ఎదురైనవి. ఉత్తరములు వ్రాసేవారు, దానికి సమాధానం వచ్చేది కాదు. ఆ తర్వాత మిర్జా వసీం అహ్మద్ గారి యొక్క చిరునామా ఇవ్వబడెను. ఆ తర్వాత మెల్లెమెల్లగా జమాతులను ఏకము చేయడం వారు ప్రారంభించిరి. భారతదేశంలో చాలా స్థానిక భాషలు ఉన్నవి. ఒక్కోసారి కొన్ని ఉత్తరములు స్థానిక భాషలలో అందేవి. కావున మౌల్లిమీన్ గార్లతో వాటి అనువాదము చేయించేవారు. ఆ తర్వాత చిన్న చిన్నగా మిర్జా వసీం అహ్మద్ గారితో కలిసి బయటి జమాతులను కూడా వారు సందర్శించడం మొదలుపెట్టిరి. ఈ విధంగా వారు ఆ యొక్క జమాతులను దేశ విభజన తర్వాత ఎంతో కష్టపడి వాటిని క్రియాశీలకంగా మార్చి ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చిరి. ఇలాగే వారి కుమార్తె అమతుల్ అలీం గారు ఇట్లు వ్రాశారు: ఖిలాఫతే రాబియాలో భారత్ నుండి వచ్చే అటువంటి దుఆల ఉత్తరముల సారాంశము కొరకు ఒక టీం సిద్ధము చేయబడెను. హుజూర్కు సారాంశము వ్రాసి ఇచ్చేవారు. అప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే ఎంతో ఆనందము వ్యక్తపరిచిరి. ఖురాన్కు చాలా సేవలందించారు. కాదియాన్లోని 250 కంటే ఎక్కువ అమ్మాయిలకు ఖురాన్ చదివించారు. పాఠశాలలో చదివే అమ్మాయిలు పవిత్ర ఖురాన్ ఉదయం చదివి వెళ్ళాలని చూసేవారు, ఉదయం చదివించేవారు. ఆ తర్వాత మధ్యాహ్నము కూడా కొన్ని గ్రూపులు వచ్చేవి. భారత్లో పిల్లలు, అమ్మాయిలు FA లేదా FSC పూర్తి చేసిన తర్వాత కొంత గడువు వారికి లభించేది. 3 నెలల కొరకు అటువంటి అమ్మాయిలు వచ్చి కాదియాన్లో నివాసం ఉండేవారు. వారి కుమార్తె ఇట్లు వ్రాశారు: మా తల్లి వారికి ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం పవిత్ర ఖురాన్ అనువాదము చదివించేవారు. లజ్నాను చాలా సంఘటితం చేసిరి. ఇందుకు వారు ఎంతో కష్టపడి ఇతరులకు పని నేర్పించిరి. ఖిలాఫత్తో సంబంధము ఉండాలని సంఘటనల రూపంలో ఆమె తాకీదు చేసేవారు. ఈ విధంగా అమ్మాయిలు, మహిళలు ఖిలాఫత్తో ముడిపడిరి. ఆ యొక్క సంఘటనలను కూడా వారు వినిపించేవారు.
అసాధారణ రీతిలో అతిథి మర్యాదల గుణము వారిలో ఉండెను. వారి కుమార్తె ఇట్లనిరి, మా తండ్రిగారుకి ఎల్లప్పుడూ ఆమె సహకరించారు. చాలా పేద పరిస్థితులు ఉండెను. మధ్యాహ్నము పూట కేవలం పెసరిపప్పు మాత్రమే అందుబాటులో ఉండేది. మా తండ్రిగారు పాల కొరకు ఒక బర్రెను పెంచుకుంటుండిరి. ఎవరైనా అతిథి వచ్చినప్పుడు తమ వద్ద ఉన్నదానిని వారు అందించేవారు. ఎలాంటి సంకోచం లేకుండా ఏ అతిథి వచ్చినా సమయానుకాలము లేదా వాతావరణము ప్రకారము వారికి పానీయము గాని ఛాయ్ గాని అందించేవారు. తర్వాత పరిస్థితులు కొంత చక్కబడినవి. అప్పుడు అన్నము కూడా వారు అందించేవారు. ప్రజలు తమ ఇంటి విధంగా తమ ఇల్లుగా భావించి వారి వద్దకు వచ్చేవారు. ఆమె ఒక మంచి భార్య. ఎల్లవేళలా కష్ట సమయములలో భర్తకు తోడుగా నిలిచిరి. ఎప్పుడు ఎలాంటి విషయంను ఎలాంటి వస్తువును అడగలేదు. లభించిన దానిని ఆమె చక్కదిద్దుకొని తమ భర్త మియా వసీం అహ్మద్ గారితో ఆనందముగా జీవితము గడిపిరి. అల్లాహతాలా అసాధారణ రీతిలో వారికి శుభము కలిగించెను. వారు పరిశుభ్రతను పాటించేవారు. ప్రతి పనిని క్రమ పద్ధతిలో చక్కటి రీతిలో చేసేవారు. వారి కుమార్తె ఇట్లనిరి, మిర్జా వసీం అహ్మద్ గారు మృతి చెందినప్పుడు వారు ఒక స్వప్నము చూసిరి. అనగా వారు చివరి ప్రయాణంలో ఉంటున్నారు. అందుకొరకు వారు కొన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ కూడా వారికి స్వప్నములో వచ్చిరి. ఇట్లనిరి, ఇంకా నీకు వీజా లభించలేదు. కావున అల్లాహతాలా కృపానుసారము ఈ యొక్క స్వప్నము తర్వాత వారు సుదీర్ఘ జీవితము పొందిరి. 2007లో మిర్జా వసీం అహ్మద్ గారు అనారోగ్యానికి గురైనప్పుడు అల్లాహతాలా వారికి స్వస్థత కలిగించెను. స్వస్థత కలిగిన తర్వాత వారు హైదరాబాద్ జమాతులను పర్యటించుటకు ప్రణాళిక రూపొందించుకొనిరి. తమ సతీమణిని కూడా తమ వెంట తీసుకొని వెళ్ళిరి. అక్కడ అమతుల్ ఖుద్దూస్ గారు ఒక స్వప్నము చూసిరి. అందులో భయంకరమైన స్వప్నము ఉండెను. దానితో వారు భయపడి మిర్జా వసీం అహ్మద్ గారి ఇది చివరి సమయమని, చివరి కాలమని, అప్పుడు వారు మంచిగానే ఉండిరి, ఆరోగ్యంగానే ఉండిరి. కాని ఏది ఏమైనప్పటికీ వారు పట్టుబట్టి వారిని కాదియాన్ తీసుకొని వచ్చిరి. కాదియాన్ చేరుకోగానే మిర్జా వసీం అహ్మద్ గారు మరల అనారోగ్యానికి గురైరి. ఆ అనారోగ్యములోనే వారు మృతి చెందిరి. చివరి కాలములో ఆమెకు కనిపించేది కాదు. ఒక పరికరం ద్వారా వినేవారు. ఆ పరికరం ద్వారా కూడా చాలా కష్టంగా వినిపించేది. కాని చాలా ఆనందముతో జీవితమును గడిపిడి. ఎప్పుడూ కృతజ్ఞతకు గురి కాలేదు. ఎప్పుడు వారి ఆరోగ్యము గురించి అడిగినప్పుడు ప్రతిసారి అల్హమ్దులిల్లా అని అనేవారు. కేంద్ర పిలుపు ఏది వచ్చినా వారి వద్ద ఆభరణము ఉన్నా వారు వెంటనే ఇచ్చేవారు. నేనింతకుముందు చెప్పినట్లు ఏ వర్తమాన ఖలీఫా నుండి పిలుపు వచ్చినను మొదటగా కాదియాన్లో మిర్జా వసీం అహ్మద్ గారి తరపున, వారి సతీమణి తరపున చందా వచ్చేది. వారి కుమార్తె ఇట్లు తెలిపిరి, మేము పవిత్ర ఖురాన్ చదువుతున్నప్పుడు ఏదైనా తప్పు చదివినచో మా తల్లిగారు ఇతర వేరే గదిలో ఉన్నను అక్కడి నుంచే మా తప్పును సరిదిద్దేవారు. వారికి పవిత్ర ఖురాన్ మొత్తం పూర్తిగా గుర్తు ఉన్నట్లు మాకు అనిపించేది. కాని ఎక్కువగా పవిత్ర ఖురాన్ను పఠించినందుకు వారికి ఇలా జ్ఞాపకమున్న విషయము గుర్తుంచుకోవలెను. మిర్జా వసీం అహ్మద్ గారు మస్జిదులో ఈతకాఫ్ కూర్చున్నప్పుడు వారికి అన్నము పంపించేవారు. ఆ తర్వాత మస్జిదులో ఉన్నటువంటి పేద సభ్యులకు కూడా అన్నము పంపించేవారు. ఇదే విధంగా బోర్డింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే మొల్లిమీన్లకు కూడా అన్నము పంపించేవారు. ఇదే విధంగా వారు ఎంతగా ప్రజలకు సేవలందించేవారనగా తాము స్వయంగా అనారోగ్యంతో ఉన్నను, జ్వరముతో ఉన్నను, ఎక్కడ ఎటువంటి సంతోష లేదా దుఃఖకరమైన వేడుక జరిగినను, సందర్భము వచ్చినను అందులో తప్పక పాల్గొనేవారు. కాదియాన్లో వివిధ శ్రేణులకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. వారి అమ్మాయిలకు
కుట్టు మషీన్ నేర్పించేవారు. అలాగే వధువును తాము స్వయంగా సిద్ధము చేసేవారు. అక్కడి యొక్క నాగరికతలో, సంస్కృతిలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. రబువాలో 2005వ సంవత్సరంలో లజనా సరాయ్ మస్రూర్ నిర్మించారు. ఇది ఒక మంచి బిల్డింగ్. అక్కడ కూడా తమ తరపున కాక తమ భర్త తరపున 1,00,000 రూపాయల చందా ఆమె చెల్లించారు. ఇంకా ఇట్లనిరి దేశ విభజన తర్వాత రతన్బాగ్, లాహోర్లో, రబువాలో మట్టితో చేసిన గృహములలో హజరత్ అమ్మాజాన్కు పవిత్ర ఖురాన్ వినిపించే సౌభాగ్యము వీరికి కలిగినది. ఇదే విధంగా అమ్మాజాన్కు ఏదో ఒకటి మల్ఫూజాత్ వినిపించే భాగ్యము కూడా వీరికి లభించేది. వారి చిన్న కుమార్తె అమ్తుర్ రౌఫ్ గారిట్లు తెలిపిరి. బైతుర్ రియాజత్లో షాజీ, అలాగే ఎర్రటి బిందులు గల గదిలో అతర్దీన్ గారు మరియు హజరత్ అమ్మాజాన్ గారి యొక్క పెద్ద గదిలో హాఫిజ్ గారు అక్కడ ఉండేవారు. ఈ ముగ్గురు వ్యక్తులు. ఆ తర్వాత భాయ్ అబ్దుర్ రెహమాన్ గారు కూడా ఇక్కడే ఉండేవారు. ఆమె ఇలా తెలుపుతుంది, ఏది ఇంట్లో వండినను వారందరికీ పంపించేవారు. బైతుద్దువా సమయంలో స్త్రీల సమయం ఉన్నప్పుడు అక్కడికి వచ్చిపోయే స్త్రీలు తర్వాత వారి ఇంటికి కూడా వచ్చేవారు. వారి ఇంటి తలుపు ఎల్లప్పుడూ తెరిచే ఉండేది. ఎవ్వరు కూడా బెల్లు కొట్టి వచ్చేవారు కాదు. మహిళలు ఎంతో స్వేచ్ఛతో లోపలికి వచ్చిపోయేవారు. ఇంకా ఇట్లనిరి మిర్జా వసీం అహ్మద్ గారు మృతి చెందిన తర్వాత ఇనాం ఓరి గారు నాజరే ఆలా అయినప్పుడు ఆమె ఎంతో విధేయతను చూపించారు. ప్రతి పని కొరకు నిర్ణీత పద్ధతి ప్రకారము ఆమె మనవి చేసుకునేవారు. వారు తమ చందా, వసియత్, అలాగే ఆస్తిలో ఉన్నటువంటి చందాను కూడా తమ జీవితంలోనే పూర్తిగా చెల్లించిరి. ఇదే విధంగా తెహ్రీకే జదీద్ దఫ్తర్ అవ్వల్లో కూడా ఈమె సభ్యురాలు. తమ పిల్లలకు ఎల్లప్పుడూ ఇట్లు ఆదేశించేవారు, నమాజ్ మొదటి లేదా ఆరంభము సమయంలోనే చదవండి. ఎందుకనగా అన్నిటికంటే మొదట మన గురించి లెక్క జరిగినప్పుడు నమాజ్ గురించే ప్రశ్నించబడును. ఈ యొక్క లెక్క మంచిగా ఉన్నప్పుడు అంతా మంచిగానే జరుగును. ఇంకా ఇట్లనేవారు. వరుసగా అనేక పిల్లలను వారు పెంచి పోషించారు. వారికి పెంచి పోషించడమే కాకుండా వారికి మంచి శిక్షణ అందించి ఆ తర్వాత పవిత్ర ఖురాన్ చదివించేవారు. మరల అనువాదము కూడా చదివించేవారు. ఆ తర్వాత వారికి వివాహములు కూడా చేపించేవారు. బీహార్ రాంచీ నుండి ఒక వ్యక్తి తమ కుమార్తెతో కలిసి అహ్మదీ అయ్యను. చాలా వృద్ధులు వారు తమ కుమార్తెను మా తల్లిగారి వద్దకు తీసుకొని వచ్చి ఇట్లనిరి, నేను ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు. నా తర్వాత ఈ అమ్మాయిని ఇతని సోదరులు చంపివేస్తారు. కావున ఈమెను మీ దగ్గరనే ఉంచుకోండి. అప్పుడు ఆ అమ్మాయి వయసు సుమారు 25 సంవత్సరములు ఉండెను. మా తల్లిగారు ఆమెను తమ వద్ద ఉంచుకొని ఆ వయస్సులో పవిత్ర ఖురాన్ చదివించిరి. తర్వాత అనువాదము కూడా చదివించిరి. వాస్తవానికి ఆమెకు ఆ భాష కూడా వచ్చేది కాదు. ఆమె నిరక్షరాస్యురాలు. తర్వాత ఆమెకు వివాహము కూడా జరిపించారు. దర్వేషీ కాలములో ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించిపోయెను. ఏదేని దర్వేష్ కుమార్తె వివాహము జరిగినప్పుడు ఆమెకు తమ హారము ఇచ్చి, దీనిని నీ మనసు నిండినంత వరకు నువ్వు ధరించుము. ఆ తర్వాత మరో దర్వేష్ కుమార్తె వివాహం జరిగినప్పుడు ఆమెకు ఆ యొక్క హారము ఇచ్చివేసేవారు. ఈ విధంగా అనేక అమ్మాయిలు వారి యొక్క హారముతో ప్రయోజనము పొందిరి. ఎందుకనగా దర్వేషీ ఆరంభ కాలములో ఆ దర్వేషుల పరిస్థితులు మంచిగా లేకుండెను. తర్వాత వారు విదేశాలకు వెళ్ళినప్పుడు డబ్బు రావడం మొదలైనది. పిల్లలు సంపాదించడం ప్రారంభించారు. ఈ విధంగా ఎంతో కొంత మిగిలేది. అప్పుడు వారి వద్ద ఉన్నటువంటి వస్తువులను కూడా సురక్షితంగా ఉంచుకోలేమని కొందరు ఆ యొక్క వస్తువులను తీసుకొచ్చి ఈమె వద్ద న్యాసముగా ఉంచేవారు. ఇంకా ఇట్లు తెలిపిరి, మా తల్లిగారు అల్మారాయిలో ఆ యొక్క న్యాసములన్నిటినీ
పెట్టుకునేవారు, ఒకరు తమ ఆభరణలను ఇచ్చేవారు, కొందరు డబ్బులను ఇచ్చేవారు. ఇలా అనేక న్యాసములు ఉండేవి. నేను చూశాను. వారి వద్ద ఎవరైనా న్యాసము తీసుకుని వచ్చినప్పుడు మా తల్లి నాతో ఇట్లనేది, ఫలానా అల్మారిలో దీనిని ఫలానా చోట నుండి తీసి ఇచ్చివేయుము. ఆ తర్వాత ఆమె వస్తువు ఇచ్చిన తర్వాత దీనిని విప్పి చూసుకో, నువ్వు ఇచ్చిన అన్ని వస్తువులు ఉన్నాయో లేవో నువ్వు నమ్మకం కలిగించుకో అని చెప్పేవారు. ఇలా వారికి సంతృప్తి కలిగించి పంపించేవారు. దర్వేషులందరూ మంచి వంశములకు చెందినవారే, కాని పేదరికముండెను. ఆ కాలంలో ఏదో రకంగా పేదరికమే ఎక్కువ ఉండేది. వారి యొక్క అమ్మాయిలకు ప్రాథమిక విద్య అందించాలని, ఆ తర్వాత వారికి శిక్షణ ఇవ్వాలని తమ కార్యాలయములకు పిలిపించుకొని లజ్నా కార్యాలయములో ఏదేని పని చెప్పేవారు. మీరు ఉత్తగా ఉండకూడదని అనేవారు. అనగా ఎప్పటి వరకైతే మీకు వివాహం కాదో అప్పటి వరకు మీరు లజ్నా పని చేయండి. ఆ తర్వాత ఇంట్లో కూడా ఒక కార్యాలయము అధికారికంగా ఆమె తెరుచుకొని ఉండెను. అనగా ఇంట్లో ఒక చిన్న కార్యాలయం ఏర్పరచుకొని ఉండిరి. ఇదే విధంగా పాఠశాలలో కూడా పనిచేసేవారు. చాలా పనులు ఉండేవి. చాలా మంది వచ్చిపోయేవారు. కానీ ఈ పనులన్నిటినీ ఎంతో ఆనందముతో చేసేవారు. ఆ తర్వాత అమ్మాయిలు ఇంటికి వచ్చేవారు. అతిథి మర్యాదలు చేయడానికి వారికి కూడా వీరు అతిథి మర్యాదలు చేసేవారు. అన్నము తినే సమయం అయినచో వారికి అన్నము తినిపించేది, లేదా ఛాయ్ మొదలగుది వారికి త్రాపించేది. ఏ విధంగా మనము టేబుళ్లను సెట్ చేసుకోవాలో, ఏ విధంగా టేబుల్ మీద తినే వస్తువులను పెట్టాలో వారికి నేర్పించేది. మీరు మంచి గృహములకు వివాహమై వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వారిలా చెప్పేవారు. మీకు ఈ పని కూడా రాదా అని మిమ్ములను ఏ మూర్ఖుడు అనకూడదని వారు ఆ అమ్మాయిలకు ఈ విధంగా మంచి శిక్షణ ఇచ్చేవారు. కావున ఆ అమ్మాయిలు పెద్ద ధనిక కుటుంబములలో వివాహమే వెళ్ళిన తర్వాత వారికి ఈ శిక్షణ వలన అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చాలామంది మహిళలు, అమ్మాయిలు ఈ విషయమును ప్రస్తావించారు. ఈ విధంగా వారు మాకు శిక్షణ ఇచ్చినందున మేము అత్తగారింటికి వెళ్ళిపోయినప్పుడు అడ్జస్ట్మెంట్ కావడానికి ఎలాంటి కష్టము కాలేదు. ఈ విధంగా చాలామంది అమ్మాయిల కట్న కానుకలను కూడా ఆమె తమ చేతితో కుట్టి సిద్ధము చేసేవారు. పండుగ రోజున దర్వేషుల వితంతువుల ఇండ్లకు వెళ్ళి స్వయంగా వారికి పండుగ కానుక అందించేవారు. మిర్జా వసీం అహ్మద్ గారు కూడా వెంట ఉండేవారు. కానీ వారు అందుబాటులో లేనప్పుడు ఈమె ఒంటరిగానే వెళ్ళిపోయేది. ఎవరో ఒకరు ఆమె ముందు ఇట్లనిరి, ఒక వ్యక్తి రబ్వాలో పెద్ద గృహము నిర్మించుకున్నాడు. ఆమె ఇట్లనెను. అనగా నా తల్లిగారిట్లన్నారు, అల్లాహ్ తాలాతో నేను ఒక విషయము మాట్లాడుకున్నాను. నాకు ఈ శుభములు గల ఇల్లు లభించినది. అనగా ఇక్కడ కాదియాన్లో నివాసముండే అవకాశము నాకు లభించినది. ఇక్కడ హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాని కోడలుగా ఇక్కడికి వచ్చినాను. ఇదే నాకు చాలా పెద్ద బహుమానము. ఆ స్వర్గములో నాకు తప్పకుండా అల్లాహతాలా ఒక విశాలవంతమైనటువంటి గృహము అందించాలని కోరుకుంటున్నాను. ఇది విశ్వాసురాలి గొప్ప స్థాయి, ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల అయిష్టత. హజరత్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారి గురించి వారిట్లు వ్రాసిరి. ఎందుకనగా నేను బాల్యము నుండే పరిశుభ్రతను, క్రమ పద్ధతిని పాటించేదానిని. అందుకే మీర్ గారు తమ గదిని శుభ్రము చేసుకొనుటకు ఎవరికి అనుమతినిచ్చేవారు కాదు. కేవలం నేను మాత్రమే వెళ్ళేదానిని. ఎందుకనగా వారి వస్తువులను ఎక్కడ ఉండేవో వాటన్నిటినీ నేను అక్కడే మరలా సర్ది పెట్టేదానిని. పుస్తకములను కూడా ఎక్కడ ఉన్నవో వాటిని శుభ్రము చేసి మరలా అక్కడే పెట్టేదానిని. వారిట్లు వ్రాసిరి, అమతుల్ ఖుద్దూస్ తప్ప మరెవరు నా గదికి రాకూడదని అనేవారు. అలాగే ఏ అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తుందో ఆమెతో ఇట్లడిగేవారు. కొందరు అమ్మాయిలు అబ్దుర్ రెహమాన్
జట్ గారి దగ్గర కూడా పవిత్ర ఖురాన్ చదువుకునేవారు. వారిట్లనేవారు, నువ్వు పవిత్ర ఖురాన్ అనువాదము చదవడం మొదలుపెట్టినావా? 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మా తల్లిగారు వారికి పవిత్ర ఖురాన్ అనువాదము నేర్పించేవారు. ఒక్క కాలంలో 3 క్లాసులు నడిచేవి. 3 సంవత్సరముల లోపట వారికి పవిత్ర ఖురాన్ అనువాదం మొత్తం చదివించేది. ఆ తర్వాత కొంత గ్రామర్ కూడా వారికి చెప్పేది. అనేక మంది పిల్లలు, మహిళలు నాకు వ్రాసినారు, మేము ఫికా మొదలగు విషయములు కూడా వారితోనే నేర్చుకున్నాము. పవిత్ర ఖురాన్ తప్పకుండా పూర్తిగా చదవాలని చెప్పేవారు. ఇందుకు ఎంతో కలత చెందేవారు. ఏ అమ్మాయి కూడా పవిత్ర ఖురాన్ పూర్తి చేయకుండా ఉండకూడదని ఆమె భావించేవారు. తహజ్జుద్ నమాజ్ కొరకు చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునేవారు. చివరి అనారోగ్యములో కూడా, చాలా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా తహజ్జుద్ కొరకు నన్ను నిద్రలేపాలని చెప్పేవారు. ఎప్పటి వరకైతే ఉపవాసములుండే శక్తి ఉండెనో ఉపవాసములుండిరి. తరావీ కొరకు కూడా చాలా క్రమం తప్పకుండా మస్జిదునకు వెళ్ళేవారు. కాదియాన్లోని ఇతర రోజులలో కూడా ఇంట్లో నమాజులను చదువుకునేవారు. కానీ రమజాన్లో మాత్రం ప్రత్యేకంగా నమాజుల కొరకు మస్జిద్కు వెళ్ళేవారు. ఖిలాఫత్ పట్ల అమిత అభిమానము ఉండెను. వర్తమాన ఖలీఫాకు ఉత్తరములు వ్రాసేవారు. వారి కుమార్తె ఇట్లనిరి, ఇంట్లో ఉత్తరము వచ్చినప్పుడు ఎంతో ఆనందముతో, ఎంతో ఉత్సాహముతో, చూడండి ఈ యొక్క ఉత్తరము వచ్చినది, ఈ యొక్క సంతోషము వర్తమాన ఖలీఫా నుండి వచ్చినదని చెప్పేవారు. 1991లో హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే అక్కడ పర్యటించినప్పుడు తమ స్వహస్తముతో మొత్తము గదిని ఆమె సరిదిద్దారు. ఇదే విధంగా 2005లో కూడా నేను పర్యటించినప్పుడు కూడా ఆమె మా యొక్క గదిని చక్కదిద్దారు. మంచము మొదలగు వస్తువులను ఆమె స్వయంగా పరుపులను గిట్లా పరిచారు, సిద్ధము చేశారు. ఎంతో వినమ్రతతో, విశ్వసనీయతతో అన్ని పనులు చేసేవారు. ఇదే విధంగా ఎంతో పట్టుబట్టి, నేను చెప్పినను ఆహారము వేరే మా కొరకు వండుతున్నారని ఆమె లేదు, మా ఇంటి నుండి తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక ఆహారము డిష్ పంపుతూ ఉంటానని చెప్పేవారు. ఆ తర్వాత ఎంతో ప్రేమతో, ఏర్పాట్లతో ఆమె పంపేవారు కూడా. ఇట్లనిరి, మా తండ్రి గారి మరణము తర్వాత మా తల్లి నమాజ్ చదువుతుండిరి, అందులో ఏడుస్తుండిరి. హజరత్ అమ్మాజాన్ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మరణించినప్పుడు చెప్పిన విధంగానే ఈమె ప్రార్థన చేస్తుండిరి. ఓ అల్లా, వీరు మమ్ములను విడిచి వెళ్ళిపోయారు, కాని నువ్వు మాత్రం మమ్ములను విడిచిపెట్టకుము. ఇట్లనిరి, ఇది నా యొక్క నమ్మకం. నేను చూశాను, ఆ దువా ఆమోదించబడినది. ఎందుకనగా ఆ తర్వాతనే మాకు వీజాలు లభించడం మొదలైనది. అనగా అమ్మాయిలు మొత్తం పాకిస్తాన్లోనే వివాహము చేసుకొని నివాసముంటున్నారు. కావున వారికి మల్టిపుల్ వీజాలు కూడా లభించినవి. వారి రాకపోకలు సులభమైపోయినవి. ఈ విధంగా వారు ఒంటరిగా ఉండే అవకాశము, ఒంటరిగా ఉండే ఇబ్బంది కలగలేదు. కుమార్తెలలో ఎవరో ఒకరు తప్పకుండా ఆమె వద్దకు వచ్చిపోయేవారు. వారి కుమారుడు ఇట్లు వ్రాసెను, అధికంగా అతిథులు దారుల్ మసీలో నివాసముండేవారు, విడిది చేసేవారు. మా తల్లి 11-12 సంవత్సరముల పిల్లలకు స్వయంగా శిక్షణ ఇచ్చేవారు. ఏ విధంగా మీరు గదులను శుభ్రము చేయాలే, వేడి నీళ్లు అందించాలే, అతిథుల సేవలను పూర్తి చేయాలే. ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మియా వసీం అహ్మద్ గారితో కలిసినప్పుడు ఆ అధికారుల భార్యలకు జమాత్ యొక్క పరిచయం ఈమె స్వయంగా చేపించేవారు. ఈ విధంగా ఈ యొక్క సంబంధమును కూడా వారు కొనసాగించారు. సతనాం సింగ్ బాజ్వా గారు ఒక రాజకీయవేత్త, అక్కడ పెద్ద రాజకీయవేత్త. వారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారతదేశమునకు వలస వచ్చారు. ప్రతాప్ సింగ్ బాజ్వా ప్రస్తుతం అక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. వారి భార్య కూడా ఇట్లన్నారు, మా ఇంటికి వారికి రాకపోకలు చాలా ఎక్కువ ఉండెను. మేము మా న్యాసములను కూడా ఆమె వద్దనే పెట్టేవారము, అనగా మా తల్లి వద్దర పెట్టేవారము. ఒకసారి వారు న్యాసము పెట్టినప్పుడు వారు ఇట్లనరి, మీరు తెరుచుకొని చూశారా అందులో వస్తువులు మొత్తం ఉన్నాయో లేవో? అప్పుడు
సాహెబ్జాది అమ్తుల్ ఖుద్దూస్ గారితో ఆమె ఇట్లనెను, మీ న్యాసము మీ దగ్గర పెట్టిన తర్వాత నేను దానిని ఎలా తెరుచుకొని చూడగలను? మీ దగ్గర పెట్టినప్పుడు ఇది అంతా పూర్తిగా ఉంటుందని నాకు నమ్మకమున్నది. ఆమె పేదలకు చాలా సహకరించేవారు. ఒకసారి ఒడిస్సా నుండి గ్రామము నుండి వారు వెళ్తుండిరి. ఒడిశాలో పర్యటించినప్పుడు అక్కడ కొందరిని చూడగా ఆ అమ్మాయిలకు ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేకుండెను. అప్పుడు అమ్మాయిలమైన మా వద్ద ఉన్నటువంటి బట్టలను అన్నిటినీ ఆ అమ్మాయిలకు ఆమె పంచిపెట్టిరి. ఈ విధంగా ఆ అమ్మాయిలు తమ శరీరము కప్పుకోవాలని అక్కడ చాలా బీదత్వం ఉండెను. మా వద్ద ఉన్నటువంటి అధిక బట్టలను ఆ అమ్మాయిలకు మా తల్లిగారు ఇచ్చివేసిరి. ఈ విధంగా మా తల్లిగారు పవిత్ర ఖురాన్ అమ్మాయిలకు చదివించేవారు, అనువాదము కూడా చదివించేవారు. హజరత్ మీర్ మొహమ్మద్ ఇస్హాక్ గారి అనువాదము ప్రచురించబడెను. ఆ యొక్క పవిత్ర ఖురాన్ హజరత్ అమ్మాజాన్ వీరికి కానుకగా ఇచ్చి ఉండిరి. ఇబ్రాహీం మునీబ్ వారి అల్లుడు ఇట్లంటున్నారు, మియా వసీం అహ్మద్ గారు మృతి చెందిన తర్వాత 10 సంవత్సరముల వరకు కాదియాన్లో ఉండిరి. తీవ్ర అనారోగ్యమునకు గురైరి. వారి కుమార్తెలు వారిని రబువాకు తీసుకొని వచ్చిరి. వీజా కూడా ఎక్స్టెండ్ అవుతుండెను అల్లాహతాలా కృపానుసారము. ఎల్లప్పుడూ నేను ఎక్కువ కాలము కాదియాన్ నుండి బయట ఉండను, వర్తమాన ఖలీఫా అనుమతి తీసుకునిదే నేను ఉండనని ఆమె అనేవారు. కావున కొన్ని నెలలు ఇక్కడ గడిపి నేను వెళ్ళిపోతానని చెప్పేవారు. ఏది ఏమైనప్పటికీ వారు తర్వాత నాకు ఉత్తరము వ్రాశారు. నేను మీరు కోరుకున్నంత కాలము అక్కడ ఉండండని వారికి వ్రాశాను. ఇలా పాస్పోర్ట్ కూడా వీజా కూడా ఎక్స్టెండ్ అవుతుండెను. ఆ తర్వాత వారక్కడే కొంతకాలం గడిపినారు. హజరత్ ముస్లిం మౌద్ వారు కాదియాన్ వెళ్తున్నప్పుడు ఆమెకు ఇట్లు చెప్పిరి, నువ్వు కాదియాన్ బాజార్లలో తిరగకుము, అక్కడికి వెళ్ళకుము, హిందూ బాజార్లలో, ఎందుకంటే అక్కడి ప్రజలు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంను దూషిస్తారు. వారు హజరత్ ముస్లిం మౌద్ చెప్పిన మాటను ఈమె జీవితాంతం పాటించారు. తర్వాత పరిస్థితులు మారిపోయినను అక్కడి ప్రజలలో కొంత మంచితనము వచ్చినను వారు మంచిగా వ్యవహరించడం మొదలు పెట్టినను జల్సాలో చాలామంది అక్కడికి వెళ్తుంటారు. అహ్మదీలు కూడా పోతుంటారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వంశస్థులు కూడా పోతుంటారు. కాని వారు 70 సంవత్సరముల వరకు కాదియాన్ వీధిలో అడుగు పెట్టలేదు. అమృత్సర్కు వెళ్ళి తమ వస్తువులను కొనుక్కునేవారు. ఇబ్రాహీం మునీబ్ గారు ఇట్లు తెలిపిరి, ఒకసారి కాదియాన్లోని స్థానిక ప్రజలు అహ్మదీయ జమాత్కు వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటన చేసిరి. ఈ సంఘటన పూర్తిగా వ్రాయబడలేదు. వారి మనవరాలు ఇట్లు రాశారు, కాదియాన్లో చిన్న చిన్న పిల్లలు వారిని అమ్మమ్మ అని పిలిచేవారు. ప్రతి ఒక్కరూ వారిని అమ్మమ్మ వలె అనేవారు. ఆ విధంగా ఆమె కూడా వారితో ఎంతో ఆప్యాయతతో వ్యవహరించేవారు. ఇంకా ఇట్లు వ్రాసిరి, వారి మనవరాలు ఒకసారి వారి అనారోగ్యము చెడిపోయినందున విశ్రాంతి తీసుకుంటుండిరి. సాయంత్రము సమయమున కొందరు మహిళలు దూరపు జమాతు నుండి కలవడానికి వచ్చిరి. పెద్దలు ఎవరు ఇంట్లో లేకుండెను. నేనిట్లంటిని, మా అమ్మమ్మ విశ్రాంతి తీసుకుంటున్నారు. కావున వారు దువా కొరకు ఒక ఉత్తరము ఇచ్చి వెళ్ళిపోయిరి. మా అమ్మమ్మ గారు నిద్రలేచినప్పుడు నేను వారికి ఇట్లు తెలిపితిని. 2 మహిళలు వచ్చిరి. వెంటనే ఆమె మా అమ్మమ్మ గారు ఆ యొక్క ఉత్తరమును తెప్పించుకొని చూసి దువా చేసిరి. తర్వాత టెలిఫోన్ ద్వారా మాట్లాడి వారికి ఇట్లు సూచించిరి, నాకు చెప్పబడినది ప్రజలు దూరం నుండి వస్తుంటారు, ఎంతో ఆప్యాయతతో వస్తుంటారు మీ అమ్మమ్మ దగ్గరికి. కావున వారిని ఇలా తిరిగి పంపించకూడదు. వా యొక్క అతిథులకు మీరు మర్యాద చేయాలి. వారిని గౌరవంగా కూర్చోబెట్టండి. నాకు తప్పకుండా తెలపాల్సింది. అమ్మమ్మ గారు చెప్పే పద్ధతి ఎంతో ఆప్యాయతతో కూడి ఉండెను. అది ఇప్పటి వరకు నాకు గుర్తున్నది. వారి మనవడు సయ్యద్ హాషిర్
ఇట్లు వ్రాసిరి. నేను వారిని ఇట్లు అడిగినాను, నేను మురబ్బీ అవుతున్నాను, నాకు ఏదేని ఉపదేశము చేయండి. జామియా కెనడాలో చదువుతున్నారు. ఆమె ఇట్లు ఉపదేశము చేసెను, వర్తమాన ఖలీఫా తరపున విన్నటువంటి ప్రతి ఉపదేశమును మీరు పాటించండి. ఆ తర్వాత మరేది చెప్పవలసిన అవసరముండదు. హుజూర్ గారి ఉపదేశములను శ్రద్ధతో విని పాటించండి. ఆ తర్వాత నాకు ఇట్లనిరి, రబ్బీ కుల్లు షైన్ ఖాదిముక, రబ్బీ ఫహఫజ్ని వన్సుర్ని వర్హంని దువా చదువుతూ ఉండుము. ఆ తర్వాత ఫోన్లో నాకిట్లు ఉపదేశము చేసిరి, తమ సమర్పణను పూర్తిగా చెల్లించుము, ఖలీఫాకు గట్టి సహాయకునిగా నిలువుము. అనేక ముస్లిమేతరుల అంత్యక్రియలలో వీరు పాల్గొన్నారు. అనేక ముస్లిమేతరులు వీరి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఎంతో భక్తితో వీరిని ప్రస్తావించేవారు. అందులో మాజీ ఎమ్మెల్యే గారు ఫతేహ్ జంగ్ సింగ్ కూడా ఉన్నారు. వారిట్లు ప్రస్తావించారు, మా బాల్యంలో మేము వీరి చేతులలో వీరి ఇంట్లో పెద్దగైనాము. వారు భౌతిక కాయాన్ని తీసుకొనడానికి వాగా బార్డర్ వద్దకు వెళ్ళారు. ఇంకా ఇట్లనిరి, నేను నా తల్లినే రెండవసారి సమాధి చేశాను. ఇంకా ఇట్లనిరి, మేము చిన్నప్పుడు వీరి ఇంటికి వెళ్ళేవారము. ఆమె మాతో ఆడిపించేవారు, తినిపించేవారు. వారి మరొక మనవరాలు మాలా ఇట్లంటున్నారు, ఖిలాఫత్ పట్ల ఆప్యాయత, విధేయత మా కొరకు ఎంతో ఆదర్శంగా ఉండెను. వారు మృతి చెందిన తర్వాత నాకు వందలాది ఫోన్లు వచ్చినాయి వారిని పరామర్శించడానికి. వారిని చాలా మంది పొగిడినారు. కొంతకాలము కొరకు ఈమె అక్కడికి అనగా కాదియాన్కు వెళ్ళి ఉండిరి. ఇట్లనిరి, నేను చూశాను, ఆమె ప్రజలను ఎంతో ప్రేమించేవారు. కాదియాన్ ప్రజలు కూడా ఆమెను చాలా అభిమానించేవారు. ఇదే విధంగా ఆమె ఇట్లు తెలిపినారు, 2008లో నాకు వ్రాసినారు, వారు కాదియాన్ వెళ్ళవలసి ఉండెను. వెళ్ళలేకపోయినచో పరిస్థితుల వలన పర్యటనను నేను రద్దు చేసుకున్నాను. ఢిల్లీ నుండే తిరిగి వచ్చేసి ఉంటిని. ఇక ముందు ఎప్పుడు కలుస్తాను అని ఆమె చాలా బాధపడెను. ఆబిద్ ఖాన్ ఇక్కడ ఉంటారు. వారి మనవరాలి భర్త ఇట్లంటున్నారు, వారు తమ ఆదర్శముతో మాకెంతో నేర్పించినారు. మనిషి తన యొక్క వాగ్దానమును ఎలా పూర్తి చేయాలో మాకు చేసి చూపించారు. ఒకసారి నేను చూసినప్పుడు ఆమె మృదువుగా వ్యవహరించేవారు. మరొకసారి మాత్రమే నేను ఆమెను గట్టిగా మాట్లాడుతుండగా చూశాను. కాదియాన్లో ఒక స్థానిక అమ్మాయి వివాహము జరుగుతుండెను. ఆమె అనగా అమతుల్ ఖుద్దూస్ గారు అనారోగ్యముతో ఉండిరి. తలనొప్పి తీవ్రంగా ఉండెను. వారి యొక్క అనారోగ్యమును చూసి వారి మనవరాలు ఇట్లనిరి, ఇయాల నేను రాలేనని మీరు చెప్పండి, ఈ వివాహములో పాల్గొనకండి, నేడు మీరు విశ్రాంతి తీసుకోండి. కాని అమతుల్ ఖుద్దూస్ గారు ఇట్లనిరి, మాలా, నేను తప్పకుండా ఈ వివాహములో పాల్గొంటాను. మీకు తెలియదు కాదియాన్ ప్రజలతో నాకెలాంటి సంబంధం ఉన్నదో. ఆ తర్వాత అకీలా ఇఫ్ఫత్ గారు, డాక్టర్ బషీర్ అహ్మద్ నాసిర్ దర్వేష్ కాదియాన్ గారి భార్య ఇట్లంటున్నారు, ఎల్లప్పుడూ నాసిరాత్ లజనా ఆధ్వర్యములో దర్వేష్ల భార్యలకు, కుమార్తెలకు ఆమె సూచనలు అందించేవారు. ఎంతో చక్కగా అన్ని ఏర్పాట్లను వారు పూర్తి చేసేవారు. చాలా అనుభవం ఉండెను. వారుతో పనిచేస్తున్నప్పుడు మనిషి ఆప్యాయత వలన, గౌరవము వలన ఆమె యొక్క వ్యక్తిత్వమును మేము గుర్తించేవారము. పనులన్నిటినీ వచ్చే తరానికి మంచిగా నేర్పించాలని ఆమె భావించేవారు. ఆమె స్వయంగా ఒక నమ్మకస్తురాలు. ఒక క్రమ పద్ధతిలో శిక్షణతో మంచి పనులు చేసేవారు. ప్రతి పనిని చాలా పరిశుభ్రతతో చక్కగా చేసేవారు. మాకు పవిత్ర ఖురాన్ అనువాదము చదివించేవారు. ఫికా కూడా మాకు నేర్పించారు. వారి చేతిలో పెరిగి పెద్దయిన శిక్షణ పొందిన అమ్మాయిలు ఇప్పుడు అహ్మదియా జమాతులో దూరము వరకు వ్యాపించి ఉన్నారు. అక్కడ జమాతులలో సేవలు అందిస్తున్నారు. ఇదే విధంగా బుష్రా ముబారకా గారు హైదరాబాద్ దక్కన్ నుండి ఇట్లు వ్రాస్తున్నారు, మాతో కుటుంబ పరంగా
చాలా మంచి సంబంధం ఉండెను. జల్సా సందర్భమున అతిథి మర్యాదలు చేసేవారు. అర్ధరాత్రి వరకు స్వయంగా నిలబడి అతిథులకు ఆహారము, వారి యొక్క విశ్రాంతిని వారు కలిగించేవారు. ఇంకా ఇట్లనిరి, ఇదేదో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అతిథులు అయినందున వీరికి సేవలందించాలని ఆమె చెప్పేవారు. ప్రతి చిన్న చిన్న వస్తువును ఆమె పరిశీలించి చూసేవారు. ఇదే విధంగా సాజిదా తన్వీర్ గారు, ఖాలిద్ అలాదీన్ గారి భార్య ఇట్లు వ్రాసిరి, భారతదేశంలోని సభ్యురాళ్ళు లజ్నాకు ఆమె ఒక తల్లిగా ఉండిరి. ఏ విధంగా ఒక తల్లి తమ చిన్న పిల్లలను పోషిస్తుందో, అన్ని జీవిత విషయములను వేలు పట్టుకొని నేర్పిస్తారో, అదేవిధంగా హజరత్ ఆపజాన్ గారు ప్రతి విషయములో ప్రతి క్షణము మా యొక్క శిక్షణ కొరకు, విద్య కొరకు ఎంతో కృషి చేసినారు. కావున మేము మా యొక్క తరాలు ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాము. ఇలా అనేక ఉత్తరములు ఖాదియాన్ మహిళల నుండి నాకు వచ్చినవి. ఆ యొక్క మహిళలందరి తరపున వారు ఇదే విషయమును వారు వ్రాసినారు. ఇదే విధంగా ఖాదియాన్లో ఉన్నటువంటి పాత పురుషుల సంతానము కూడా, పిల్లలు కూడా ఆమె మమ్ములను ఒక తల్లిలా పోషించారని వ్రాశారు. ఖిలాఫత్ పట్ల కూడా ఆ యొక్క పిల్లలు ఈ విషయమును ప్రస్తావించారు. నేను ఇంతకుముందు చెప్పినాను. ఇతర మహిళలు కూడా ఈ విషయమును ప్రస్తావించారు. ఎంతో వినయము, సంపూర్ణ విశ్వాసముతో వారు ఖలీఫతుల్ మసీహ్ సానీతో వ్యవహరించినట్లే ఆ యొక్క సంబంధమును కొనసాగించారు. నాతో కూడా అలాగే వ్యవహరించారు. ఇది ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ. ఇక్కడ కూడా నన్ను కలిసినప్పుడు ఎంతో గౌరవముతో, మర్యాదతో కలిసినారు. 2005లో ఖాదియాన్కు వెళ్ళినప్పుడు ఎంతో వ్యాకులతతో అతిథి మర్యాదలకు ప్రయత్నించారు. ప్రతి భేటీలో ఆనందము వారి యొక్క ముఖము నుండి స్పష్టంగా కనిపించేది. 2005వ సంవత్సరములో వారి ఆరోగ్యము మంచిగా లేకున్నను నేను తిరిగి వస్తున్నప్పుడు వారు ఖాదియాన్ నుండి ఢిల్లీకి వచ్చి నాకు వీడ్కోలు పలికిరి. అల్లాహ్ వారి స్థాయి అంతస్తులను పెంచుగాక. వారి సంతానము కూడా వారి యొక్క పుణ్యములను కొనసాగించుటకు అల్లాహ్ వారిని అనుగ్రహించుగాక. ఖాదియాన్ ప్రజలను ఏ విధంగా వారు ప్రేమతో ఉంచిరో అల్లాహ్ వారు పరస్పరం అదే ప్రేమానురాగాతో ఉండాలని అల్లాహ్ అనుగ్రహించుగాక. ఇప్పుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వంశములోని వ్యక్తి నేరుగా బంధువు, అనగా రక్త సంబంధము గల బంధువు అక్కడ ఎవరూ లేరు. అల్లాహ్ అక్కడికి ఎవరో ఒకరు వెళ్లే విధంగా పరిస్థితులను చక్కదిద్దుగాక. అల్లాహ్ మృతురాలి స్థాయి అంతస్తులను పెంచుగాక. ఒక అంత్యక్రియ ప్రత్యక్షంగా ఉన్నది. హుజూర్ గారు అంత్యక్రియ ప్రత్యక్షన వచ్చినాదని అడిగిరి. మొహమ్మద్ అర్షద్ అహ్మదీ ఇంగ్లాండ్ గారిది. గత కొద్ది రోజుల క్రితం 71 సంవత్సరముల వయసులో వీరు మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. యూసుఫ్ అహ్మదీ గారి కుమారులు నైరోబీలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయత్ వీరు చేసి ఉండిరి. వీరి యొక్క కుమారుడు లేదా మనవరాడు. ఏది ఏమైనప్పటికీ యూసుఫ్ అహ్మదీ గారు బయత్ చేశారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంకు. వారి యొక్క వంశములోని వారు వీరు. 15 సంవత్సరముల వయసులో వీరు నైరోబీ నుండి ఇక్కడికి యూకేకు వచ్చివేసిరి. వారి వివాహము అమ్తుల్ బసీర్ గారితో జరిగినది. హజరత్ ఖలీఫా సలాహుద్దీన్ గారి కుమార్తె ఈమె. హజరత్ డాక్టర్ ఖలీఫా రషీదుద్దీన్ సాబ్ రజల్లాహు తాలా అన్హు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి మనవరాలు ఈమె. అల్లాహ్ కృపానుసారము ఈ మృతుడు వసియత్ చేసి ఉండిరి. భార్యతో పాటు 2 కుమారులు, మరొక కుమార్తె, ఇంకా వారి జ్ఞాపకార్థం ఉన్నారు. జమాత్తో చాలా గట్టి సంబంధం ఉండెను. ఎక్కడ ఉన్నా కూడా, ఏ విధంగా కూడా వారు జమాత్కు సేవలందించుటకు ప్రయత్నించేవారు. ఖుద్దాముల్ అహ్మదియాలో కూడా వీరు సేవలందించారు. అలాగే 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఇంగ్లాండ్ జమాత్కు జాతీయ ప్రచురణ కార్యదర్శిగా వీరు సేవలందించారు. వీరు విద్యా మిత్రులు. సల్మాన్ రష్దీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయిని కించపరుస్తూ పుస్తకము రాసినప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహమహుల్లా తాలా ఆదేశానుసారము, వారి సూచనల ప్రకారము వీరు ఒక పుస్తకము దానిని ఖండిస్తూ వ్రాసే అనుగ్రహము పొందిరి.
నమాజ్ బాజమాత్కు కట్టుబడి ఉండేవారు. తమ ఇంట్లో కూడా ఇస్లామాబాద్కు దగ్గరగా వీరు ఒక గృహము తీసుకున్నారు. ఇక్కడికి నమాజులకు వస్తుండేవారు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంతో అమిత అభిమానము కలిగి ఉండిరి. పవిత్ర ఖురాన్ను క్రమం తప్పకుండా పఠించేవారు. వీరికి ప్రచారము చేసే సందేశం అందించే ఉత్సాహము కూడా ఉండెను. ఇదే విధంగా చందాలు కూడా క్రమం తప్పకుండా చెల్లించేవారు. ప్రజలతో ప్రేమానురాగము ఆప్యాయతతో చిరునవ్వుతో కలిసేవారు. ఖిలాఫత్ పట్ల గాఢ సంబంధము కలిగి ఉండిరి. వీరు మంచి వినమ్రులు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రెహమవుల్లా ఒకసారి వీరి గురించి ఇట్లనిరి: అర్షద్ అహ్మదీ గారు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నట్లు నేను పొందినాను. ఇటువంటి ఉదాహరణ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. నేను ఏ పని వారికి చెప్పినా కూడా వారు వెంటనే దానిని స్వీకరించేవారు. కావున వారి వలన మొత్తం వంశములో నా పట్ల చాలా గౌరవమున్నది. ఖిలాఫత్ పట్ల కూడా విధేయతలో వీరు చాలా ముందుండేవారు. నేను కూడా వారిని ఎంతో విధేయులుగా, ఖిలాఫత్కు విశ్వసనీయులుగా చూశాను. జమాత్ యొక్క గౌరవమును వారు ఎల్లప్పుడూ కాపాడేవారు, దానికి ప్రాధాన్యతనిచ్చేవారు. అల్లాహ్ తాలా వారిని కరుణించి వారిని క్షమించి వేయుగాక. వారి యొక్క సంతానము వారి యొక్క పుణ్యములను కొనసాగించుగాక. వారి యొక్క కుమారుడు కూడా జీవిత సమర్పితులుగా ఉన్నారు. మరొక పరోక్ష అంత్యక్రియ ప్రార్థన ఉన్నది. ఇది అహ్మద్ జమాల్ గారిది. ఆఫ్రో అమెరికన్. వీరు అమెరికాలో నివాసం ఉండేవారు. గత కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. 92 సంవత్సరముల వయసులో. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరు 1930లో జన్మించారు. 1951లో హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు హస్తము మీద బయత్ చేశారు. 1950, 1960 దశకంలో వీరు మస్జిద్ సాదిక్ షికాగో కొరకు ఆర్థిక త్యాగం చేయు అనుగ్రహము పొందినారు. చాలా వినమ్రులు, చాలా మృదు స్వభావికులు. జమాత్ మరియు ఖిలాఫత్ పట్ల అమిత ఆసక్తి అభిమానము కలిగి ఉండిరి. ఎంటీఏ చూడుటకు వీరు తమ ఇంట్లో డిష్ అంటినా ఆ తర్వాత ఆన్లైన్ ఏర్పాటు చేసుకున్నారు. నా ఖుత్బాలను క్రమం తప్పకుండా వినేవారు. ఎంతో శ్రద్ధతో తమతో కలిసేవారికి ఖుత్బా గురించి వీరు చర్చించేవారు. కేవలం వినడమే కాకుండా వీరు కొన్ని నోట్స్ కూడా వ్రాసేవారు. ఆ తర్వాత దాని గురించి చర్చించుకునేవారు. మృతుడు మస్జిద్ నుండి 90 మైళ్ళ దూరము ఉన్నను తమ జీవితములో ఆరోగ్యము సహకరించకున్నను క్రమం తప్పకుండా జుమా నమాజ్ కొరకు వచ్చేవారు. చందాలు క్రమం తప్పకుండా చెల్లించేవారు. ఎప్పుడు కూడా వారికి గుర్తు చేయవలసిన అవసరము వచ్చేది కాదు. ఇతర ఆర్థిక త్యాగములలో కూడా ఉత్సాహంగా పాల్గొనేవారు. ఒక కుమార్తె ఉన్నారు వారికి, కానీ ఆమె జమాత్లో చేరలేదు. అల్లాహ్ తాలా ఈ మృతుణ్ణి క్షమించి కరుణించుగాక. వారి దువాలను వారి కుమార్తె కొరకు కూడా స్వీకరించుగాక. ఆమె కూడా అహ్మదీయతును స్వీకరించే విధంగా అల్లాహ్ తాలా అనుగ్రహించుగాక. ఒకటి జనాజా పరోక్షంగా ఉన్నది, మరొకటి ప్రత్యక్షంగా ఉన్నది. 2 జనాజాలు ఉన్నాయి. నేను నమాజ్ తర్వాత జనాజా చదివిస్తాను. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان
وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.